హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం పాలిటీ క్లాస్లో భాగంగా రిట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. రిట్స్. మన ఈరోజు టాపిక్ ఏంటంటే రిట్స్. ఫ్రెండ్స్, మనం ఈ రిట్స్ జారీ చేయటం అనే దాన్ని బ్రిటన్ నుండి తీసుకోవటం జరిగింది. మనం ఏ రాజ్యాంగంలో ఏ అంశాలు ఏ దేశాల నుండి స్వీకరించామన్న దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఇప్పుడైతే మనకి రిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి రిట్స్ అనేవి మనం బ్రిటన్ నుండి తీసుకోవటం జరిగింది. రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తాయన్నమాట. మన రాజ్యాంగంలో మొత్తం 5 రకాల రిట్స్ గురించి చర్చించబడ్డాయి. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ జారీ చేస్తాయి. ఆ రిట్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనే రిట్ను బందీ ప్రత్యక్ష అంటారు. వ్యక్తి స్వేచ్ఛకు రక్షణకర్త అని కూడా అంటారు అన్నమాట. హెబియస్ కార్పస్ను వ్యక్తి స్వేచ్ఛకు రక్షణకర్త అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మనం ఒక వ్యక్తిని అన్యాయంగా లేదా అక్రమంగా బంధించినట్లయితే లేదా నిర్బంధించినట్లయితే లేదా అరెస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని విడుదల చేయడానికి ఆ వ్యక్తికి సంబంధించిన ఎవరైనా కానీ న్యాయస్థానాలు హెబియస్ కార్పస్కు సంబంధించిన పిట్ దాఖలు చేసినట్లయితే న్యాయస్థానాలు పోలీసులను ఆదేశిస్తాయి అన్నమాట. న్యాయస్థానాలు పోలీసులను ఆదేశిస్తాయి ఆ వ్యక్తిని 24 గంటల లోపల న్యాయస్థానం ముందు హాజరుపరచమని చెప్పేసి పోలీసు వ్యవస్థను ఆదేశిస్తుందన్నమాట. దీన్ని హెబియస్ కార్పస్ అంటారు. దీనినే వ్యక్తి స్వేచ్ఛకు రక్షణకర్త అని కూడా అంటారనమాట. ఈ హెబియస్ కార్పస్ ఇంపార్టెంట్గా హెబియస్ కార్పస్ అనే రిట్ను ఎవరిపైనైనా ప్రయోగిస్తాయన్నమాట న్యాయస్థానాలు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఎంప్లాయీసే కానీ ఎవరిపైనైనా ఈ రిట్ని ప్రయోగించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్, మనకి గుర్తుంచుకోండి. హెబియస్ కార్పస్ దీన్ని బందీ ప్రత్యక్ష అంటారు, వ్యక్తి స్వేచ్ఛకు రక్షణకర్త అంటారనమాట. అక్రమ నిర్బంధాల నుండి మనల్ని హెబియస్ కార్పస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట, రక్షిస్తుందన్నమాట. మానమస్ దీన్ని పరమాదేశం అంటారనమాట. అత్యున్నత ఆదేశం, పరమాదేశం అన్న అత్యున్నత ఆదేశం అన్న ఒకటే. ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఈ మాండమస్ రిట్ను ప్రభుత్వ ఉద్యోగుల మీదనే జారీ చేస్తుందన్నమాట న్యాయస్థానాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ తన విధిని సక్రమంగా నిర్వర్తించినట్లయితే న్యాయస్థానాలు మీ విధిని సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించడాన్ని పరమాదేశం అంటారు, మాండమస్ అంటారు అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగుల నుండి కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల నుండి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే, వారి డ్యూటీని వారు సరిగ్గా నిర్వర్తించకపోతే మనం న్యాయస్థానాలను ఆశ్రయించినట్టయితే న్యాయస్థానాల్లో ఆ సంబంధిత అధికారిపై మానమస్ రిట్ను ప్రయోగిస్తాయి అన్నమాట. ప్రొహిబిషన్ అనేది క్రింది న్యాయస్థానం, ఒకవేళ క్రింది న్యాయస్థానం తన పరిధిలోకి రాని, తన పరిధిని దాటి ఏదైనా ఒక కేసుని విచారిస్తున్నట్లయితే దాని పై న్యాయస్థానాలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ పై న్యాయస్థానాలు ఏదైతే క్రింది న్యాయస్థానం తన పరిధిలోకి రాని కేసుని విచారిస్తుందో ఆ విచారణను నిలిపివేయమని చెప్పి ప్రొహిబిట్ చేయమని చెప్పేసి క్రింది న్యాయస్థానాలని పై న్యాయస్థానాలు ఆదేశిస్తాయన్నమాట. దీన్నే ప్రొహిబిషన్ రిట్ అని అంటారనమాట. ఈ న్యాయస్థానాల మీద ఈ రిట్ను ప్రయోగిస్తాయన్నమాట. సెర్షోరరీ అంటే ఉత్ప్రేక్షణ. ఏదైనా క్రింది న్యాయస్థానం తన పరిధిలోకి రాని ఏదైనా ఒక కేసును విచారించి తీర్పు కూడా వెలువరించినట్లయితే పై న్యాయస్థానాలు క్రింది న్యాయస్థానం పరిధిలోకి రాని ఏదైనా ఒక కేసులో క్రింది న్యాయస్థానం తీర్పు కూడా వెలువరించిందని తెలుసుకొని ఆ తీర్పును నిలుపుదల చేస్తూ ఆ కేసుని తమకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి క్రింది న్యాయస్థానాన్ని ఆదేశిస్తాయన్నమాట. దీన్ని సెర్షోరరీ అంటారు. సెర్షోరరీ, ప్రొహిబిషన్ అనేవి న్యాయస్థానాల మీద జారీ చేస్తాయన్నమాట. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, ఈ రెండుని గుర్తుంచుకోండి. హెబియస్ కార్పస్ అనేదేమో ఎవరిపైనైనా ప్రభుత్వం మరియు
ప్రైవేట్ వ్యక్తులపైనైనా దీన్ని ప్రయోగించవచ్చు. మాండమస్ అనేది కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మీదనే ప్రయోగిస్తారు. సెర్షోరియర్, ప్రొహిబిషన్ ఈ 2 న్యాయస్థానాల మీద ప్రయోగిస్తాయన్నమాట. ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ రిట్ కోవరెట్ అధికార తృప్తి అనమాట. దీన్ని తెలుగులో అధికార తృప్తి అని అంటారు. ఈ కోవరెంట్ అనేదాన్ని ఏ అధికారంతో అని కూడా మనం వాడుకలో పిలుచుకోవచ్చు అనమాట. ఏదైనా అర్హత లేని వ్యక్తి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రజాప్రతినిధి హోదాలో కానీ ఉన్నట్లయితే అలాంటి వారిని న్యాయస్థానాలు కోవరెంట్ ఏ అధికారం చేత మీరు ఈ ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించడాన్ని కోవరెంట్ అంటారనమాట. కోవరెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా పదవులు దుర్వినియోగం కాకుండా చూడటం అనమాట. ప్రజా పదవులు దుర్వినియోగం కాకుండా చూడటం కోవరెంట్ అధికారం చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుంచుకోండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిట్ల గురించి చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్లు అడుగుతున్నారనమాట. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది. ఈ 5 ఆర్టికల్లో ముఖ్యంగా ఏబియస్ కార్పస్ గురించి, మాండమస్ గురించి ఎక్కువగా రిపీటెడ్ అడుగుతుంటారు. ఏ వ్యక్తుల మీద ప్రయోగిస్తారు, ఏ వ్యక్తుల మీద ప్రయోగించరు అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. అవి గుర్తుంచుకోండి.